ఇప్పుడు ప్రతి మహిళ చేతిలో కూడా డబ్బులు కనపడుతున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రం ద్రవ్యోల్బణంలో 10వ స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు అంటే ద్రవ్యోల్బణం తగ్గటానికి కూడా ఇది పరోక్షంగా ఈ స్కీమ్స్ ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇదే సందర్భంగా ఇక్కడ కొత్త పంచాయతీ తీసుకొస్తున్నారు మా మిత్రులు కొంతమంది. ఆటో వారికి మహిళలకు ఏదో పేచీ ఉన్నట్లుగా, పంచాయతీ ఉన్నట్లుగా, ఆటోలకి ఉచితంగా మహిళల ప్రయాణానికి ఘర్షణ ఉన్నట్లుగా. ఆ మహిళలు ఎవరు? వాళ్ళు మన మహిళలే. ప్రతి ఆటో నడిపే అతనికి తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది. ప్రతి ఆటో నడిపేటువంటి వారి కుటుంబంలో మహిళలు ఉంటారు. ఆ సొంత ఇంట్లో మహిళలకి ఆ సొంత ఆటో నడిపే మగవాళ్ళకి ఘర్షణ ఏమి లేదు అక్కడ. ప్రాబ్లం ఏంటంటే ఆటో వాళ్ళ మీద కొత్త ప్రేమలు ఎలా పుట్టుకొస్తున్నాయి చాలామందికి. నేను రియల్గా ఆటో వాళ్ళ తరపున మాట్లాడే హక్కు ఇక్కడున్న అందరికంటే నేనేం చిన్నపుచ్చట్లేదు, అందరికంటే హక్కు నాకే ఉంది. ఆటో సంఘానికి, ఏఐటీసీ సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా, గౌరవ అధ్యక్షుడిగా ఉన్నా. నాకు 30 ఏళ్ల వయసులోనే వాళ్ళ కోసం కాల్పులు జరిగినాయి, జైలుకి వెళ్ళాను. వాళ్ళ జీవితాల్లో ఇప్పటివరకు మార్పు రాలేదు. వాళ్ళ కోసం నేను పోరాటాలు అనేకం చేశా. నేను జైలుకి వెళ్ళాను, నా మీద పెద్ద కేసులు పెట్టారు. వాళ్ళ జీవితాల్లో మార్పులు రాలా. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని అడ్డం పెట్టి పరస్పర ఘర్షణ రేకెత్తించడం న్యాయం కాదు. ఆ ఆటో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఏం చేయాలో సూచన చేయండి. అదే పద్ధతిలో ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. వాళ్ళలో కొంత ఆదుర్ద వచ్చింది, దానికి సంబంధించి ఆటో అన్ని వర్గాలను పిలవండి. నాకు తెలిసి గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఆటోలు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. గ్రామాల్లో ఎట్లయినా బస్ స్టాండ్కి ఆటో వాళ్ళు తీసుకురావాల్సిందే మహిళల్ని. అక్కడి నుంచి బస్సులు ఉంటాయి. ఆ బస్సుల్లో ఈ ఆటోలు ఒక ఊరు నుంచి మరొక ఊరు దూరం వెళ్ళేటువంటి ఆటోలు ఉండవు. జిల్లాల్లో, గ్రామాల్లో, టౌన్లో ఉంటుంది. అటువంటి వాటికి ప్రతి మెట్రో లైన్కి ఈ ఎలక్ట్రికల్ ఆటోలని కనెక్ట్ చేసే విధంగా ఏదైనా మార్గం చూస్తారా? మరో పద్ధతుల్లో వారికి సంవత్సరానికి 12,000 అన్నారు, దానికంటే ఇంకొద్దిగా బెటర్గా ఏమైనా చేస్తారా? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ఐటీఐల్ని ఆధునిక టెక్నాలజీతో డెవలప్ చేయడానికి 2,000 కోట్లు మంజూరు చేయటం చాలా ముదావహం. అలాగే నైపుణ్య విశ్వవిద్యాలయాలు, చిన్న పరిశ్రమలకు సంబంధించి నా ఒక సూచన ఉంది. చాలా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా రిపీటెడ్గా మనం అనేక సార్లు అనుకున్నాం. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా హైదరాబాద్ మీద లేకపోతే మహానగరాల మీదే ఉంది. కానీ వనరులు ప్రతి ప్రాంతంలో కూడా దొరుకుతాయి.